మారుతి పారామెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీ చైర్మన్ పై దాడికి యత్నించేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు వ్యతిరేకంగా మృతురాలి బంధువులు నినాదాలు చేస్తున్నారు. మీరు బాధితుల తరపున వచ్చారా లేక నిందితుల తరపున వచ్చారా అంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. భద్రాచలం మారుతి పారామెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీ చైర్మన్ పై దాడికి ప్రయత్నించేందుకు చూశారు. అంతేకాకుండా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావుకి వ్యతిరేకంగా మృతురాలి బంధువులు నినాదాలు చేస్తున్నారు. మీరు బాధితుల తరపున వచ్చారా లేక నిందితుల తరపున వచ్చారా అంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. గాయత్రి, భద్రాచలం పట్టణంలో నిన్న రాత్రి ఈ మారుతి పారామెడికల్ నర్సింగ్ కాలేజీలో మృతి చెందిన కారుణ్య విషయంలో ఉదయం నుంచి కూడా కళాశాల మారుతి నర్సింగ్ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా విద్యార్థి సంఘాలతో పాటు కుల సంఘాల నేతలు, దాంతో పాటుగా కారుణ్య బంధువులు, కుటుంబ సభ్యులు కూడా భారీగా ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టడమే కాకుండా ఒక దశలో చైర్మన్ కళాశాల లోపలికి వస్తున్న సందర్భంలో కార్ డోర్ తీసి అతన్ని చైర్మన్ కారులో నుంచి కూడా బయటికి తీసి గుంజుకొచ్చి కొట్టే ప్రయత్నం చేశారు. ఈలోగా స్థానిక పోలీసులు వారిని అడ్డుకొని సరిచేపే ప్రయత్నం చేశారు. అనంతరం ఆ తర్వాత కొద్దిసేపటికి ఆందోళన సద్దుమణిగి మళ్ళీ ఊపందుకున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ స్థానికంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు నేరుగా కళాశాల వద్ద జరుగుతున్న ఆందోళనకారుల కొద్ది ఆందోళన దగ్గరకు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలపకుండా నేరుగా కళాశాల చైర్మన్ ఛాంబర్ లోకి వెళ్లడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన కారుణ్య బంధువులు కావచ్చు, కుల సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు కూడా తీవ్ర ఆక్షేపం కూడా వ్యక్తం చేస్తూ అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కళాశాల చైర్మన్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి నిరసనకారుల దగ్గరకు వచ్చి ఆందోళన నిర్వహించాలని చెప్పడంతో ఆయన గేరావు చేస్తూ నువ్వు బాధితురాల తరఫున ఉంటావా, చైర్మన్ తరఫున ఉంటావా, నిందితుల తరఫున ఉంటావా అంటూ మాత్రానికి విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, బంధువులు కూడా, కారుణ్య బంధువులు కూడా పూర్తిగా ఆయన్ని నిరసన వ్యక్తం చేసి ఆయన ముందు మాత్రం నిరసన తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత కళాశాల లోపలికి ఈ ఎమ్మెల్యే అక్కడి నుంచి పోలీస్ బందోబస్తుతో ఆయన అక్కడి నుంచి కళాశాల ప్రాంగణం నుంచి బయటికి వెళ్లిపోవడంతో ఒక్కసారి ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నేతలు, కుల సంఘాల నేతలు, దాంతో పాటుగా కారుణ్య బంధువులు కూడా ఏకంగా ప్రిన్సిపల్ ఛాంబర్ తలుపులు పలగొట్టే ప్రయత్నం చేసి తలుపులు విరగొట్టి లోనుకు చొచ్చుకుపోయే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు భారీగా నినాదాలు చేయడం, వాళ్ళ వెంట ఉన్న కర్రలతో పాటు వాళ్ళ మీద దాడులు చేసే ప్రిన్సిపల్ ఛాంబర్ పై పక్కన చైర్లను ఫర్నిచర్ విరగొట్టి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి మరోసారి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కళాశాల చైర్మన్ ఛాంబర్ లోకి చొచ్చుకుపోయి అతనిపై దాడి చేయడానికి యత్నించడంతో పోలీసులు భారీగా చేరుకొని అక్కడ వారిని నిలువరింపజేసే ప్రయత్నంలో కూడా కొంత ఇరు వర్గాల మధ్యన తోపులాట కూడా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఎట్టకేలకు పోలీసులు కూడా ఇక్కడ నిమ్మక నీరెత్తినట్టుగా ఈ వ్యవహారంలో నిన్నటి నుంచి కూడా వ్యవహరిస్తున్నారన్న దానికి నిదర్శనంగా కనబడుతుంది. కారుణ్య అచేతన పరిస్థితుల్లో నిన్న తెల్లవారుజామున హాస్టల్ గదిలో పడి ఉంటాం. ఆ తర్వాత వాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేయించడం, ఆ తర్వాత సీరియస్ గా ఉండటం, హైదరాబాద్ తరలిస్తున్నాం అని చెప్పి నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు హైడ్రామా చోటు చేసుకోవడం, ప్రాణాపాయస్థితికి చేరుకొని చివరకు మృత్యు ఓడికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు కూడా తమకు ఫిర్యాదు చేస్తే మేము ఎంక్వైరీ చేస్తామంటూ రాత్రి నిన్న 8 గంటల నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మార్చిలోనే కారుణ్య మృతదేహాన్ని అక్కడ ఉంచడం మాత్రానికి కొసమెరుపైతుంది. మరోపక్క బాధితురాలు తల్లి కూడా సునీత కూడా కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు కావచ్చు, మరి ఎవరో తన కూతురుని వేధింపులకు గురి చేశారు. వేధింపులు చేయడం వల్ల తన కూతురు మృతి చెందింది, దానివల్లే ఆమెపై దాడి చేశారన్న విషయాలు మాత్రం నిగ్గు తేల్చాలంటూ
ఆ కారుణ్య తల్లిదండ్రులు కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. నా బిడ్డకు పంపించుకోవడం అయ్యా 2 సార్లు టార్చర్ చేస్తున్నారు మమ్మీ అన్నా కానీ 2 సార్లు ఫోన్ పే చేయించిన నా తమ్ముడు వచ్చి 2 సార్లు మాట్లాడి కట్టిండు. ఇంకా 20,000 కట్టాలి. మనం కూడా నీకు కంటి చేపులలో పెట్టినట్టు రాశారు. అయ్యా నేను కడతనేనే చెప్పినమ్మా, ఆ రోజు చెప్తే వెళ్ళినమ్మా. వెళ్ళిన తర్వాత నా బిడ్డ ఫోన్ చేయలేదు నాకు. చనిపోతున్నానికి ఈ రోజు నైట్ ఫోన్ చేసింది. పిల్లల చుట్టూ అంతా ఉన్నారని నాతో ఏం మాట్లాడలేదు. అమ్మా బాగున్నామని అడిగింది కానీ నా పిల్ల నా గురించి ఏమీ చెప్పలేదు, దాని గురించి ఏమీ చెప్పలేదు. ఏందమ్మా మనేది కొనమంటే ఏం లేదమ్మా నువ్వే. అప్పటికే కాపు కాస్తున్నారండి నా బిడ్డ చుట్టూ. నా పిల్లలతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు నా బిడ్డతో మాట్లాడలేదు. నా బిడ్డ ఏమైందమ్మా అని అడిగినా ఒక్కరి సమాధానం చెప్పట్లేదు. నా బిడ్డలు ఏం చేశారు? నా బిడ్డ రైట్ ఒకటే టాయిలెట్కి ఎందుకు వెళ్ళింది? 3:30 టైంలో టాయిలెట్కి ఎందుకు వెళ్ళింది? టాయిలెట్కి వెళ్తే కింద రూములు ఉన్నాయి, పైకి ఎందుకు వెళ్ళింది నా బిడ్డ? నా బిడ్డ ఆడన్నా చెప్పండి, బిడ్డలు ఎందుకు చెప్తారో చెప్పండి. అయ్యా నాకు 3 అమ్మాయిలేనయ్యా, 3 అమ్మాయిలేనయ్యా. అయినా నేను బాధపడకుండా కష్టపడి పొందుకుంటున్నా, కష్టపడి పెడలు చదివించుకుంటున్నా. ఈ కాలేజీ మంచిదంటే జాయిన్ చేసిపోయిను. నా బిడ్డ జాయిన్ అయ్యి 8 నెలలు అయింది. 7 నెలల చెవ్వయ్య ఉందమ్మా. నేను పొద్దున ఫోన్ చేసి బాగలేదన్నారమ్మా. మామూలు దెబ్బలే అనుకున్నమ్మా. పిల్ల వచ్చేసరికి చూయలేదమ్మా. ముక్కులలా నోటి నుంచి బ్లడ్ ఆగట్లేదు, చెవులలో బ్లడ్ ఆగట్లేదు. ఏందమ్మా అంటే కళ్ళ నీళ్ళు గారిపోతున్నాయా. అప్పటికే చూయలో లేదు. కింద పడ్డమే ఊపిరిపోయింది. వాళ్ళు చంపే కింద పడ్డబట్టారు. కిందంతా బ్లడ్ కారిందంట. నా వెళ్ళాడన్నయ్యా, నా వెళ్ళాడన్నా. నా బిడ్డలు ఏం చేశారు? వాడు నా బిడ్డను చంపి 4 వచ్చున్నారు.